హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము గండి పోచమ్మ దగ్గరికి వెళ్ళాం కదా! వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ ఐ థింక్ 2 డేస్ ఉండి మళ్ళీ వచ్చేసామనమాట. అంటే ఆదిలాబాద్‌కి వచ్చేసాము. ఎందుకంటే ఇంకా ఆహ్, చంద్రపూర్ వెళ్ళడానికి కొంచెం టైం ఉండే. ఆహ్, అంటే ఇంకొక 1 వీక్, 10 డేస్ అట్లా ఉంది టైమ్. సో, అన్ని రోజులు అక్కడ ఉండలేము కదా! సో, అందుకే ఉండలేమని కాదు. ఇక్కడ ఇబ్బందవుతది శివకి అని జెప్పేసి మళ్ళీ ఆదిలాబాద్‌కైతే వచ్చేసామనమాట. వచ్చేసిన తర్వాత ఇంగ చిన్నోడికి గుండు అనంగానే నాకైతే అంటే గుండులో ఫోటోస్, వీడియోస్ మంచిగా రావు గదా! సో, అందుకని చెప్పేసి గుండు తీయడానికి ఇంకా 10 డేస్ ఉంది అనంగా ఇగ వీడియో తీద్దాము ప్రీ బర్త్‌డే షూట్ లాగా చేద్దాము అని చెప్పేసి ఉండే అనమాట. సో, అందుకని జెప్పేసి నేనైతే తనకి కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాను ఇంట్లోనే. ఈవెన్ వైషుకి గూడా నేను సేమ్ అలానే చేశాననమాట. ఇంట్లోనే నా ఫోన్‌లో తీశాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని నా ఛానెల్‌లో వెళ్లి చూసేసేయండి. లేదంటే నేనైతే లింక్ ఇస్తాను. క్లిక్ చేసి చూడండి. అండ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే బెటర్ అనిపించిందనమాట. ఫోన్‌లో తీశాను గదా! సో, ఆ మాత్రం తీయగలిగాను. నాకు గూడా కొంచెం టాలెంట్ ఉంది అనిపించిందనమాట. ఎందుకంటే ఫోన్‌లో తీయడం చాలా కష్టం. అందులోనూ నేనొక్కదాన్నే ఈవెన్ పట్టుకోవడానికి కూడా ఎవ్వరు లేరు. అంటే అక్కడికెళ్ళి నేనే వాళ్ళని అంటే స్పాట్‌లో కూర్చోబెట్టి వాళ్ళు ఆడుకునేలాగా చేయాలి. ప్లస్ మనం వీడియో తీయాలి. చాలా కష్టమనమాట. సో, అయినా గాని అవుట్‌పుట్ అయితే చాలా బాగొచ్చింది అనిపించింది. అంటే నా మట్టుకైతే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించిందనమాట. సో, చిన్నోడికి గూడా ఇలా ఫోటోస్ తీద్దామని జెప్పేసి ప్లానేసి ఇంగ అసలు ఫోటోలు అనంగానే నాకైతే చాలా కష్టమనమాట. ఎందుకంటే నేనొకటి ప్లాన్ జేస్తే తనొచ్చి ఆ ప్లాన్ మొత్తాన్ని స్పాయిల్ చేసేస్తదనమాట. అట్లా ఉంటది. ఇంకా లేదు అంటే తను నాకు ఫోను కావాలని చెప్పేసి తను గుంజుకొని నేను ఫోటోస్ తీస్తా అంటది. సో, ఇదంతా చాలా 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 హెడేక్. దాన్ని దాటుకొని మరీ ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. వీడియో గూడా రెడీ జేసుకున్నాను. బట్ అది చిన్నోడి బర్త్‌డే రోజైతే అప్‌లోడ్ చేస్తాననమాట. ఆ ఫోటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకొకటి స్కూటీలో దిగిన వీడియో ఉంది కదా! అదొచ్చేసి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ మనుమరాలిదనమాట. అక్కడికెళ్ళి వాళ్ళ దగ్గర మొక్కలు అవన్నీ కూడా చాలా బావుంటాయి. సో, ఎక్కడ దిగిన ఫోటోలన్నా మంచిగొస్తాయో రావో తెలియదు గానీ, నేచర్‌లో దిగిన ఫోటోలు బావుంటాయి గదా! అంటే మొక్కలు అది. సో, నాకైతే గ్రీనరీ ఉంటే చాలా ఇష్టమనమాట. ఫోటోస్ కూడా మంచిగొస్తాయి. సో, అందుకని జెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళి మరి ఇగ ఫోటోస్ కూడా, వీడియోస్ కూడా తీసుకున్నాను. అయిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే ఊట్నూరుకైతే ఎళ్ళిపోయాము. ఎళ్ళిన తర్వాత ఇలా ఇంకొక రోజు ఉంది. ఆహ్, అంటే పోచమ్మ చేస్తాం గదా! గుండు చేసే ముందు పోచమ్మ పండగ చేసేటప్పుడు ముందు రోజనమాట. ఇలా అందరూ కలిసి ఆడుకుంటున్నారు. బోర్ కొడుతుందని చెప్పేసి సాయంత్రం పూట అనమాట. ఇగ వెదర్ గూడా చల్లగా ఉంది. ఎండలంత లేవనమాట. సో, అందరైతే హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంగ వైషు ఏమో పానకంలో పుడకలాగా వీళ్ళ మధ్యలోకెళ్ళి నించుంటుందని జెప్పేసి ఆహ్, పక్కకి తీసుకొచ్చేస్తుందనమాట భవాని. ఇగ వైషు ఏమో ఫోను పట్టుకొని మధ్యలో నించుంటుంది. సో, ఇలా వీళ్ళు ఆడుతూ ఉన్నారు. అయిపోయింది. అండ్ ఇక్కడైతే రానే వచ్చిందనమాట పోచమ్మ పండగకి అంటే సండే రోజనమాట ఇది. సో, నేనైతే శారీ కట్టుకున్నాను. నాకైతే చాలా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది శారీ. ఎందుకంటే పిల్లల్ని పట్టుకోవాలి కదా! సో, అదంతా పెద్ద హెడేక్. నా మట్టుకు నేను చెప్తున్నాననమాట. అందరి గురించి కాదు. నాకు చాలా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. డ్రెస్‌లో ఉన్న కంఫర్ట్ శారీలో ఉండదనమాట నాకు. అయినా కానీ తప్పదు కాబట్టి కట్టుకోవాల్సొచ్చిందనమాట. కట్టుకున్నాను. అయిపోయింది. అండ్ ఇక్కడైతే మొక్కుతున్నాననమాట. నేను చాలా సేపు వంగి మొక్కుతున్నాను. అందరూ నవ్వుతున్నారు. "ఎంతసేపు మొక్కుతావు? ఏం మొక్కుతున్నావు?" అని చెప్పేసి శివ అయితే జోక్ చేశాడు. అండ్ ఒక్కొక్కరిగా అందరైతే మొక్కుతున్నారనమాట. ఏ రకంగాకెళ్ళి తీసి బొట్టు పెట్టమ్మా దేవుళ్ళకేసి రంగకెళ్ళి బొట్టు పెట్టమన్నది ఏమంజా ఏ రంగకెళ్ళి తీసి బొట్టు పెట్టు దేవుళ్ళకేసి అందంగా వెళ్ళి బొట్టు పెట్టు అప్పుడే కాబట్టి అంతటి బాకే అక్షింతలేదా పసుపు కుంకుమ అక్షంతకు మంచిగా
చక్కెర తీసుకో. చక్కెర ఒక గిన్నెల పట్టు, బెల్లం చక్కెర ఒక గిన్నెల పట్టు. బ్యాండ్ కొట్టుమని చెప్పు అన్న కొట్టరే. అట్టనేనా పెయి మొత్తం కావాలి కాదు భూమి కుకురే తప్పులు పిప్పులు క్షమించుకోమను చూడు మళ్ళీ ఇంకొకసారి ఇవన్నీ ఉండనే ఉంటాయి ఇయ్యకపోతే ఏం చూస్తావు కానీ చెప్పి నువ్వు ఆలోచించి ఆలోచించి ఇస్తుంది ఇంకేం తక్కువ లేదు. ఒక బొమ్మ తక్కువ ఎక్కిస్తామని ఇప్పుడు లోపల మొత్తం అంటావు మరి లోపల దస్తి తీసుకో మంచిగా ఉన్నది మన ఇంట్లో చాలా మాటలు కూడా మొక్కిరా లోపల టైం అయిపోయింది కానీ టైం ఓవర్ అయిపోయింది ఏదన్నా కానీ టైం అయిపోయింది చలి అమ్మా తీసుకోమంటా
తర్వాత గుడికైతే ఇలా వచ్చామన్నమాట. గుడికి వచ్చేటప్పుడు కుండ మీద కుండ 2 కుండలు అనమాట. అవి అన్నయ్య ఎత్తుకున్నాడు, అంటే నెత్తి మీద వేసుకున్నాడు. అవి పోచమ్మ గుడి చాలా దూరం అవడం వల్ల ఏమైందంటే చేతులు తనకి ఎక్కువ అలవాట్లేదు కదా, సో చేతులు అయితే పట్టేసే ఊరికి అంటే ఆగుంటే అయితే వచ్చామన్నమాట. పాపం చాలా నొచ్చినట్టున్నాయి చేతులు బాగా. సో కొంచెం మెల్లగా అలా అయితే మొత్తానికి గుడి దగ్గర దాకా వచ్చేసారు, అయిపోయింది. ఇక మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలా. ఏమైందంటే మేక పారిపోయిందనమాట. అసలు కొయ్యలేదు, మేక దొరకలేదు. ఏమైందంటే గుడికి తీసుకొచ్చిన తర్వాత జడి తీస్తలేదని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశారు. ఈవెన్ ఇంట్లో కూడా జడి తీయలేదు. పోనీ అక్కడ ఇయ్యలేదు, ఇక్కడైనా ఇస్తుందేమో అని చెప్పేసి గుడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ కూడా ఇయ్యలేదు. ఇంట్లో ఒక్కసారి పారిపోయింది, మళ్ళీ గుడికి వచ్చిన తర్వాత గుడిలో కూడా పారిపోయింది అనమాట. ఇంటికాడ పారిపోయినప్పుడు దొరికిందంటే పక్కనే తోట ఉండే, ఆ తోటలోకి వెళ్ళిపోయింది. సో అందరు వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మేకల గుంపు అయితే వచ్చిందనమాట. అంటే రోడ్డు పక్కకి గుడి కావడం వల్ల మేకల గుంపు అయితే ఆ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే ఆ గుంపులో కలిసిపోయి పారిపోయిందంట. సో చుట్టూ అంతమంది ఉండంగా కూడా పారిపోయింది అని అంటే, అయితే అందరూ ఏమనుకున్నారంటే ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి అందరూ తల మాట అన్నారు. అంటే పోచమ్మ పండుగ అని అంటే బొమ్మలు కూడా పెడతారంట అండి, 5 రకాల బొమ్మలు పెడతారంట. అవి పెట్టలేదు యాక్చువల్ అత్తమ్మకి, మేబీ తెలుసో తెలియదో నాకు తెలియదు. బట్ అవి పెట్టకపోవడం వల్ల కూడా అట్లా జరిగిందేమో అని చెప్పేసి కొన్ని రకాల పనులు అయితే అంటే చేయాల్సి ఉండే అవన్నీ చేయలేదన్నమాట. సో దానివల్లనేమో మేబీ ఇలా అయింది అని చెప్పేసి కొందరైతే అలా మాట్లాడుకున్నారనమాట. అయినా కానీ అంటే ఒప్పుకున్నారు. అంటే అందరూ మొక్కారనమాట, ఇలా తప్పైంది, ఇంకోసారి అలా కాకుండా చూసుకుంటాము అని చెప్పేసి ఎన్ని రకాలుగా మొక్కినా కానీ మేక జడి తీయలేదు. చివరికి మేక అయితే పారిపోయిందనమాట. సో ఆ డే మొత్తం కూడా ఇలా సాడ్గా అయితే అయిపోయింది. అందరూ అంటే ఓదార్స్తున్నారనమాట. అత్తమ్మ అందరికంటే ఎక్కువ అత్తమ్మ కూడా బాగా ఫీల్ అయిపోయిందనమాట, బాధపడ్డది. ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అత్తమ్మ అయితే ఏడ్చేసిందనమాట. అందరూ ఏం కాదు అది, అంటే అమ్మవారికి అనుకొని మనం తీసుకెళ్ళాం కదా, అమ్మవారే చూసుకుంటారు, ఆమె పేరు మీద ఇడిచిపెడదాము అని చెప్పేసి మళ్ళీ ఓదారిస్తే అక్కడి వరకు అయితే కుదుట పడిందనమాట. పోనీ అని చెప్పేసి ఇంకా వదిలేసుకున్నారు. మేక ప్లేస్లో కోడిని అయితే తీసుకొచ్చి బలిచ్చారనమాట. సో ఇంటికి వచ్చేసరికి ఇంకా మేము ఆ రోజు చికెన్ మటన్ అనుకున్నాం, చికెన్ మటన్ కర్రీస్ అని. బట్ మటన్ కర్రీ లేదనమాట, చికెనే చాలా ఎక్కువ వండిపోయింది. దేవుని దేవల్ల ఆ చికెనే అందరికీ సరిపోయింది, లాస్ట్కి మిగిలింది కూడా. సో అలా అయితే అయిందనమాట పండుగ. అది అయిపోయిన తర్వాత మేము ఈవెన్ ఆ మేక కోసము ఆ రోజు నైట్ కూడా అంటే అక్కడ కొంతమందికి మేకల గుంపులు ఉంటాయి కదా, ఆ మేకల గుంపులు ఏమన్నా కలిసిందేమో అని చెప్పేసి నైట్ కూడా కొంతవరకు అయితే మేము కూడా వెళ్ళి ఆ గుంపుల దగ్గర చూసామన్నమాట. మేక కోసం చూస్తే ఇక్కడ దాని జాడ కనిపించలేదు. మర్చిపోయినా ఇక గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బట్టలు పెట్టే కార్యక్రమం అదంతా అయిందనమాట. అయినాక ఇది వచ్చేసి నెక్స్ట్ 2 days తర్వాత. సో మేము అక్కడే ఉండిపోయాం, నేను పిల్లలు, శివ అయితే వచ్చేసాడు, తను డ్యూటీకి వెళ్ళాలి కదా. సో మేమైతే అక్కడే ఉన్నాం. ఎందుకంటే సండే రోజు పోచమ్మ, మళ్ళా థర్స్డే రోజు
మహంకాళి దగ్గరికి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి మేము అక్కడే ఉన్నాం. పిల్లలతోని మళ్ళీ అటు ఇటు జర్నీ ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే అక్కడే ఊట్నూరులోనే ఉన్నానన్నమాట. ఎందుకంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఇంకా 3 డేసే గ్యాప్ కదా. సో అందుకని చెప్పేసి అక్కడే ఉందాము. మళ్ళా రావడం వెళ్ళడం అదంతా చాలా రిస్క్ పిల్లలతోని, ఇద్దరితోని. సో అందుకని నేను అక్కడే ఉండిపోయాను. 2 డేస్ తర్వాత ఇలా పిల్లలు మేమందరం కూడా ఆడుకుంటున్నాం అనమాట. బోర్ కొడుతుంది అని అంటే ఇంకా మహి, నేను, అమ్ములు, తర్వాత వైషు, చిన్నోడు, ఇంకా పక్కింటి పాప అమ్మాయి. సో అందరం కలిసి అయితే ఇలా కబడ్డీ ఆడుకుంటున్నాము. ఎలాగో 3 డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా చిన్నోడికి కూడా ఫొటోస్ తీద్దాం. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కొంచెం గార్డెన్ ఉంటుంది అనమాట, అంటే హరితవనము. సో అక్కడ ఫొటోస్ మంచిగా వస్తాయని చెప్పేసి ఫొటోస్ తీద్దాము అన్న ప్లాన్ కూడా ఉండింది అనమాట. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో నేను ఫోటో ఏమంటారు ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి. సో అదే తీద్దామని చెప్పేసి కొంచెం ప్లాన్ ఉండే. సో అందుకోసమే ఈరోజు చిన్నోడికి అయితే కొన్ని ఫొటోస్ వీడియో తీద్దామని చెప్పేసి అలా స్నానం చేపించే పిక్స్, వీడియో క్లిప్స్ ఉంటాయి కదా. సో వాటి కోసం ఏదో ట్రై చేస్తున్నాను అనమాట. బట్ చిన్నోడైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. తను ఎలా మనం కూడా మనం అనుకున్నప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయరు. వాళ్ళు ఉండే మూడ్ని బట్టి మనం తీయాల్సి వస్తుంది. సో అందుకని వాడు ఆడుకునేటప్పుడే నేను తీసానమాట. మనకు నచ్చినట్టుగా వాళ్ళని మోల్డ్ చేయలేము ఈ సిచ్యువేషన్లో. సో మొత్తానికి కొన్ని అయితే తీసానమాట. ఇంకా నా వల్ల కావట్లేదు, అంటే ఎండ ఎక్కువైపోతుంది, కొంచెం స్నానం చేసే పిక్స్ తీసుకుందామని అంటే మొత్తం కొన్ని తీసాము. బట్ మాకు అనుకున్న కొన్ని అయితే రాలేదు. సరే ఎండ ఎక్కువైపోతుందని చెప్పేసి స్నానం అయితే చేపించేసాను అనమాట చిన్నోడికి. ఇది అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం హరితవనం దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ కూడా తీద్దామని చెప్పేసి, చిన్నోడు ఆఫ్టర్నూన్ పడుకున్నాడు కదా, పడుకొని లేచేసరికి 3:34 అలా అయింది. సో ఆ టైంకి లేచినాక కొంచెం ఫీడ్ చేసి తీసుకెళ్తే తను అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. తనకి మంచి బట్టలు వేసి ఫొటోస్ తీద్దాము అని అనుకుంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఒక్కటి ఫోటో కూడా మంచిగా రాలేదన్నమాట అక్కడ. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి మా వైషుకి అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తను బాగానే కోఆపరేట్ చేస్తుంది వైషు, ఎందుకంటే తనకి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఫొటోస్, వీడియోస్ అంటే. మా చిన్నోడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు. అనుకున్న పిక్స్, వీడియో క్లిప్స్ ఏమీ తీయలేకపోయాము. కొంచెం సాడ్ అనమాట, ఫీల్ అయిపోయాం. ఇంకా వచ్చేసినాం అనమాట. ఇలా అయితే మా డే అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాము అంటే కంటిన్యూషన్ వీడియో అయితే నేను పెడతాను. అప్పటి వరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.